నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం ట్విట్టర్ వార్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన అనంతరం నటుడు నిర్మాత బండ్ల గణేష్ దానికి కౌంటర్ ట్వీట్ చేశారు. ఈ ట్విట్టర్ల వార్లోకి నాగబాబు కూడా ఎంట్రీ ఇచ్చాక మరింత హాట్గా మారింది తెలుగు రాష్ట్రాల రాజకీయం. దర్శకుడు ఆర్జీవి, నటుడు ప్రకాష్ రాజ్ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు తమ ట్విట్టర్ ద్వారా. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన శాఖలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ట్వీట్ చేశారు. రాహుల్ రామకృష్ణ సంధించిన ప్రశ్నలకు పవన్ అభిమానులు, జన సైనికులు సమాధానాలు కూడా ఇచ్చారు. నటి పసుపులేటి మాధవీలత రామకృష్ణ ఉద్దేశించి ఓ వీడియో కూడా చేశారు. ఏమైందో ఏమో కానీ రాహుల్ రామకృష్ణ తాను చేసిన ట్వీట్ను డిలీట్ చేయడం కొసమెరుపు. ఈ ట్వీట్ వారు ఎప్పటికి ముగిసేను? ఈ ట్వీట్ల వల్ల తెలుగు ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా, లేదా ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, ఎలా చూస్తారు ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్వీట్ వార్ని? ఏ రకంగా చూస్తారు? అసలు దీనికి ఆది ఎవరు, అంతం ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో సభ్యులకి ఏనాడు వీక్షకులు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద పతనం కోసం మీద ఒక యుద్ధం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పాలి సార్. దీనిలో ప్రధానంగా చూసుకుంటే మొన్న ఈ మధ్య ప్రకాష్ రాజ్ గాని, రామ్మోహన్ వర్మ గాని, రాహుల్ రామకృష్ణ గాని తెలంగాణలో కొంతమంది ప్రాంతీయవాదం తీసుకొచ్చి తెలంగాణ ఆంధ్ర వేరన్నట్టుగా మాట్లాడినటువంటి పృథ్వీ, కాలోజీ టీవీ, తొలి వెలుగు రఘు లాంటి వ్యక్తులు కానీ ఇవన్నీ చూసుకుంటా ఉంటే తెలుగు రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అంబటి రాంబాబు పేరు లాంటి వ్యక్తులు కానీ వీళ్ళ ప్రధాన అజెండా అంటే పొన్నం ప్రభాకర్, అమృత్ రెడ్డి ఇవన్నీ పెట్టుకుంటా ఉంటే కోకలలు అంటారు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసే వాళ్ళు కోకలు అనమాట. ప్రధానంగా ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని ఆపాదించాలి, లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టుగా వ్యాఖ్యలు చేయాలి, లేదంటే ఒక ప్రాంతీయవాదం అనేది తీసుకురావాలనే విషయం మీద ఆయన తెర వెనుక రాజకీయాలు అనేది చేస్తున్నారు. సార్, ఇక్కడ ఈ వ్యవస్థ అనేది ఎట్లా ఉందంటే మీరు పూర్తిగా నేను ఇప్పుడు పెట్టిన పేర్లు కానీ చెప్పిన పేర్లు కానీ ఒకసారి మీరు చూసుకుంటే విలువలు లేని వ్యక్తులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వ్యసన పరులు అంటే వ్యసన పరులు అంటున్నానంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీడియా ముందు కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, తాగేసి వచ్చి ప్రవర్తించిన తీరు మీరు చాలా సందర్భాల్లో కూడా మీడియా ముందుగా మీరు వేస్తుంటారు. విజ్ఞత లేని వ్యక్తులు. ఎందుకంటే సార్, ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ ప్రకారంగా, ఎందుకంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ప్రశ్నిస్తా జై తెలంగాణ అంటే, జై తెలంగాణ అంటే ఒక ఆలోచన కలుగుతుంది. ఎంతో మంది విద్యార్థులు కానీ, ఎంతో మంది పోరాటం కానీ 1200 ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ రోజు వచ్చిన తెలంగాణ అనేది జై తెలంగాణ అని మాట్లాడి ఇక్కడ ఒక 4 సినిమాలు చేసినంత మాట హీరో అయిపోడు, ఒక 4 సినిమాలు చేసినంత మాట ప్రశ్నించే వ్యక్తిత్వం కానీ. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కూడా కనుక్కోకుండా వాళ్ళ మొదలుపెట్టి తోకముడిచి ట్విట్లు డిలీట్ చేసిన పక్కన ఇక్కడ ఇంకో మాట చెప్పాలంటే ఇలాంటి మాటలు ఆర్జీవి లాంటి వ్యక్తులు కూడా కిరీటం లేని రాజు అంటే రాజు ఎత్తుకున్నట్టు ఇవాళ నేషనల్ అవార్డు సంపాదించలేడు పవన్ కళ్యాణ్, అన్ని రీమేక్ సినిమాలు చేస్తాడని మాట్లాడిన వ్యక్తులే ఇవాళ ఆయన శాఖలకు సంబంధించి నేషనల్ అవార్డు వచ్చిన పరిస్థితి ఇస్తారు. ఇది నిజంగా కదా? ఆయన ఇప్పుడు వరకు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కానీ ఎవరినన్నా కానీ పల్లెత్తి మాట మాట్లాడారు.
కానీ ఇవాళ ఒక వ్యవస్థ వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తుందో ఉంటుంటే మీకు బండ్ల గణేష్ గారే కనిపించారు. ఖచ్చితంగా బండ్ల గణేష్ గారు రైట్ అని చెప్తున్నాం మేము. అట్లాంటి జన సైనికులు లాంటి వాళ్ళు మేము చాలా మంది ఉన్నాం. అంటే ఒక్కటి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ తెలంగాణ ఏమన్నా మీ అయ్యే జాగీరా అనేది ఒక కోణంలో అన్నారు. కానీ అవును మా అయ్యే జాగీరే అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. అనేక మంది నేతలు ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనకుండా ఉండాల్సిందని కొంతమంది మాట్లాడిన పరిస్థితి. అసలు మీ అయ్యే జాగీరా అని అనాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏదైతే జరుగుతుందో తెలంగాణలో పుట్టిన బిడ్డలు ఎవరైనా కూడా ప్రశ్నించే హక్కు అయితే ఉంది కదా. ఆంధ్రలో రాజకీయం మేము ఉన్నాం, తెలంగాణలో రాజకీయం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు తెలంగాణ బిడ్డలు ఆంధ్ర రాజకీయాల గురించి ప్రశ్నించకూడదా? రామకృష్ణకి అవకాశం లేకదా, ఆ హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సార్, ఒక 15 రోజులుగా మీరు ఈ విషయం చూసుకుంటా ఉంటే మీరు ఒక్కసారి ప్రీవియస్ కొంచెం ముందు చెప్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలను మీరు తీసుకోండి. ఆయన దేని గురించి అన్నారు? అమిత్ షా గారి గురించి మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అక్కడ ప్రాంతీయవాదం ఏ విధంగా వచ్చింది? ఆయన మద్దతుగా తెలిపినటువంటి జర్నలిస్టు సంఘాలు మరి ఆయన్ని తెలంగాణలో మీకు అడుగు పెట్టలేదు అంటే మరి వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? మరి అయ్యా జాగిరని మాట్లాడతారు సార్. అక్కడ ఇది నా దేశం, ఇది నా జన్మభూమి, ఇది నా భారతదేశం, నేను ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటుంది, నేను ఎక్కడైనా బతికే హక్కు ఉంటుంది. అంతేగాని ఆంధ్రాలోని తెలంగాణలోకి రాకూడదు, ఆంధ్రాలో మీ పాలన మీరు అక్కడ కూర్చోండి, మీరు అక్కడికి రాకూడదంటే ఇవాళ మీరు అదే కేసీఆర్ గారు ఇంతకుముందు ఎవరి దగ్గర తీసుకెళ్ళి చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గర చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గర చేశారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు. మరి వాళ్ళ రోజున విగ్రహాలు పూజ చేస్తాం, అవి చేస్తాము, మత విద్వేషాలు ప్రాంతీయవాదం తీసుకొస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటాం సార్. మేము దాన్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణలోకి అడుగు పెట్టడం అంటేనే, ఎందుకంటే చట్టం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చింది. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా ప్రతి హక్కు ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం ఇస్తుంటే సమానత్వం అనేది అందరికీ ఉంది. అంతేగాని తెలంగాణ వెళ్ళి ఏ పాకిస్తానో ఎలా లేదు సార్. మేము తెలంగాణలో అడుగు పెట్టామంటే ఎంతమంది చెప్పండి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకొని ప్రాంతీయ విద్వేషాలు రచ్చుకుంటే ఇవాళ టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసుకుంటారు. వాళ్ళ గెలుపుల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ప్రజలు నొప్పి పెట్టి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని మార్చుకుంటారు. ఇది ఎక్కడ రాజకీయం సార్? ఎక్కడ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ ఒక మాట చెప్పండి. ఇవాళ వీళ్ళు బతకడానికి పక్క దేశాలకు వెళ్ళిపోయి కోటాను కోట్లు సంపాదించుకొని ప్రభుత్వ ఎమ్మెల్యేలను పోటీ చేసేది. కానీ ఒక వ్యక్తి ఆంధ్ర నుంచి వచ్చి మాత్రం తెలంగాణలో బతకాలంటే మాత్రం ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి రాదు. ఇది మేము పరిగణలో తీసుకొని, ఇది మేము ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యా జాగీరా అని చెప్పేసి మాట మాట్లాడడం జరిగింది. మేము కూడా ఇక్కడ రాజకీయం, ఎందుకంటే సార్ తెలంగాణ జనతా పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము ఖచ్చితంగా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మేము నిలబడి ఉన్నాం. అంతేగాని తెలంగాణలో మేము ఎక్కడ పార్టీని మూసుకున్న సందర్భాలు లేవు. ఎక్కడ అయితే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో, ఒక్క మాట వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ సోషల్ మీడియా ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసు. కొన్ని తెలంగాణ ఇష్యూస్ మీద మీ పార్టీని టార్గెట్ చేస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. నిజంగా వాస్తవం ఉందా? వైసీపీ పార్టీకి దీని లేదు సంబంధం లేదంటారు, అసలు ఏమంటారు మీరు? సార్, ఇక్కడ ప్రధానంగా వైసీపీ టీఆర్ఎస్ సోషల్ మీడియాలకు సంబంధించి చాలా మంది కూడా సవాల్ వేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలోనే ఇప్పుడు దాదాపు ఒక 5 మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సార్ ఈ మాట మేము చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదంటే అంటే ఇప్పుడు మొన్న తమిళనాడు రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం అంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ట్విట్టర్ సోషల్ మీడియాలో ఎటువంటి ప్రచారాలు చేశారంటే ఇటువంటివన్నీ మేము చూసుకొని అక్కడ బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో తెలంగాణలో ఇక్కడ వైసీపీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో సంబంధించి
అకౌంట్స్ అదే విధంగా పనిచేస్తున్నాయని మేము గుర్తించడం జరిగింది. సాక్షాత్తు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారే నాకు ఆయన తమ్ముళ్ళు లాంటి వారు అని చెప్పి ప్రస్తుత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడిన పరిస్థితి. వాళ్ళిద్దరి మధ్య సహోదరమైన వాతావరణం ఉన్నప్పుడు మీరు వైసీపీకి ఎలా అంటగడుతున్నారు? వాస్తవం ఉందంటారా? ట్విట్టర్ అకౌంట్లు కానీ సోషల్ మీడియా కానీ టీడీపీకి వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అంటున్నాం మేము. అకౌంట్స్ అని చెప్తున్నాం సార్ ఇక్కడ ప్రధానంగా. అంటే ఇవాళ పార్టీలో చీలిక తేవాలన్నా, కూటమిని విచ్ఛిన్నం చేయాలన్నా, ఈ మనుషుల మధ్య ఇటువంటి గొడవలు పెట్టాలన్నా ఏం చేస్తున్నారంటే సార్, ఇప్పుడు నేను జనసేన ఉన్నాను అనుకో సార్, నేను టీడీపీ జనసేన అయ్యి ఉంటే కనుక టీడీపీ అకౌంట్ నుంచి నన్ను తిట్టడం మొదలు పెడతాను. అదేవిధంగా మేము జనసేన పార్టీ పేరు పెట్టుకొని కొంతమంది అటు పక్కన అంటే ఈ చీలికను తీసుకురావాలనుకున్న వ్యక్తులు అటు పక్కన ఏం చేస్తారంటే బీజేపీలోనూ టీడీపీకో వచ్చేది తీసుకొచ్చే విధంగా మాట్లాడతారు. ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతుంది ఇదే సార్. మొన్న లోకేష్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. కేటీఆర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి స్నేహపూర్వకంగా బంధాలు ఉండొచ్చు, కాదంటలేదు. కానీ సార్ రాజకీయంలో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండడం సార్ ఇక్కడ ప్రధానం గుర్తుపెట్టుకోవాలి. కరెక్టే లక్ష్మీకాంత్ గారు. జనసేన నేతని, జనసేన అధినాయకుడిని తెలంగాణలోని పృథ్వీ గారు కావచ్చు, లేదంటే పాసం యాదగిరి గారు కావచ్చు, లేదంటే మరెంతోమంది పొన్నం ప్రభాకర్ గారు ఎంతోమంది వ్యతిరేకిస్తున్నారు. కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు అయితే టోటల్గా నీ దగ్గర ఉన్న రాజధాని అక్కడ కట్టుకోవయా, ఇక్కడేందయా మీకు పని అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంతమంది ఈ రకంగా మరి మాట్లాడుతున్నారు. దానిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కారణం కాదంటారా? ఫస్ట్ మన ఇల్లు పక్కదిద్దుకొని తర్వాత మనం మాట్లాడమన్నాడు సార్. ఎవరైనా కానీ ఏ నాయకుడికైనా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నాం. కలవకుండా కవితకు కూడా గట్టిగా చెప్తున్నాం. తెలంగాణ జాగృతి అనేది నువ్వు స్థాపించి రోజున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణలో ఇవాళ పోరాడే నేను అండగా నిలబడతానని నువ్వు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న డబ్బులు రూపాయలు సహా నువ్వు లెక్కలు చెప్పగలవా? ఇవాళ పార్టీలో ఏ పార్టీ పేరు పెట్టాలో తెలియక టీఆర్ఎస్ అనే పార్టీని మూతపడిపోయిన పార్టీ పేరు పెట్టుకునే వాళ్ళకి ఎవరడానికి నువ్వు ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నావు. రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు మాట్లాడే అలవాటు ఉందా? లిక్కర్ స్కామ్ లో కోటాను కోట్లు మింగేసావు. ఆ మింగేసిన డబ్బులు ఏం చేసావు? నువ్వు తిహార్ జైల్లో చెప్పుకుంటున్నా మంచి నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సమితి గురించి ఏమో మాట్లాడలేదు సార్ ఇక్కడ చెప్పండి. రైట్. దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి సార్? మరి మీరు ఆరోపణలు అందరి మీద చేస్తున్నారు, మీరు ఒక్కళ్ళే మంచివాళ్ళు అన్నట్టుగా. మరి దీనిలో వైసీపీకి సంబంధం ఏంటి అసలు? వైసీపీ ఎక్కడి నుంచి వచ్చింది దీనిలో? స్టార్టింగ్ లో చెప్పా సార్, లక్ష్మీనాథ్ గారు మీకు స్టార్టింగ్ లో చెప్పా, రాజకీయంగా మేము ఏ విధంగా కానీ లేదంటే మా తప్పులు ఏమైనా ఉన్నా కానీ మేము స్వీకరిస్తాం. కానీ మేము ప్రధానంగా చెప్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, వ్యక్తిగత హరణం చేయకూడదు. ఇట్లా పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఇటువంటి దాడులు కూడా నేను చేయాల్సి వస్తుంది. నేను అదే అంటున్నా, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా బయటకు వచ్చి ఈ మాట మాట్లాడారా? ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడటం దాఖలాన్ని ప్రదర్శించారా? మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కులం గాని మతం గాని ప్రాంతీయతంగా అనేది విశ్లేషణ రాకపోతున్నారు. ఎంతమంది వ్యవస్థ కలిపి అంటే రేపు దేశంలో ఒక నెంబర్ 1 స్థాయి నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇది పూర్తి టార్గెట్ అని చెప్పేసి ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. అది ఇవాళ చాలా మంది యంగ్స్టర్స్ కూడా సందేశాలు వెళ్ళిపోయినాయి. ఇవాళ ఎన్డీఏ కేంద్రంలో ఉండడానికి ఒక బలమైన కీలక నేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. దానికి దేశ ప్రధాని ఇవాళ రోజున సాధ్యం. దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ పరిస్థితి కదా సార్. మరి దీనికి సమాధానం ఏంటి చెప్పండి? ఎవరింటికి వెళ్తారు? దేశ ప్రధాని అనేది ఎవరన్నా ఇంటికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తున్నారంటే మీరు ఆలోచించుకోండి. రైట్. ఇంకొకటి, నాయకుడిని పట్టుకుని వాళ్ళ రోజు నా ఇష్టారీతిగా సోషల్ మీడియాలో వీళ్ళు చేసే వ్యంగ్యంగా చేసేది పల్లి జిల్లాను కూడా పెడుతున్నాడు కదా లోపడ్డాడు.
రైట్. వద్దు అని పద్ధతిగా మాట్లాడదాం. తెలంగాణలో ఉన్న పౌరులు ఎవరిని కూడా కించపరిచేటట్టు మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు. అదే విధంగా వాళ్ళు కూడా అలా మాట్లాడకూడదు. ఎవరైనా కూడా వ్యక్తిత్వ రాజకీయాల దగ్గరికి వెళ్తే మేము మాట్లాడతాం. ఎస్, ఎవరు మాట్లాడకూడదు. ఆడెవడో ఉన్నాడు, కోడి చెరువు గురించి పూర్తి అవగాహన లేకుండా కోడి కొరత వెళ్ళి అక్కడికి వెళ్ళి మీడియా సమావేశాలు పెడతాడు ఒక అతను, రఘు అనేవాడు. కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇటువంటి ఉత్తర మనుషుల్ని చూస్తామంటే ఎవరున్నారంటారు తెలంగాణలో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర చేసేవాళ్ళు? అలాగే ఏపీలో ఎవరని మీ యొక్క అభిప్రాయం? ఎవరు కుట్ర చేసేది? నేను చెప్తున్నా అదే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పార్టీల ప్రకారంగా ఏపీలో బలమైన పార్టీలు మేము 3 పార్టీలు ఉన్నాం సార్. బీజేపీ కేంద్రంలో ఉంటే మేము ఇటు పక్కన టీడీపీ, జనసేన. పవన్ కళ్యాణ్ గారిని విచ్ఛిన్నం చేస్తే రేపొద్దున వాళ్ళకి వచ్చిన ఓట్ షేరింగ్ ప్రకారంగా రేపొద్దున మళ్ళీ మనం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ చెన్నై ఎగరేయాలని ఆలోచనతో చాలా కుట్రలు జరుగుతుంది. అది రైట్. నేను మళ్ళీ మాట్లాడతా మీతో, అందుబాటులో ఉండండి. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. మీకు, లక్ష్మీకాంత్ గారికి, చూస్తున్న వీక్షకులకు, పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ ట్విట్టర్ వార్ ఏంటి? ఇదేమన్నా సామాన్య ప్రజలకు ఉపయోగమా, లేదంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటారా? మరొక వైపు ఏపీలో కూడా జరిగిన విశాఖలో ప్రమాదం కూడా ఒక రకంగా కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటట్టు మరి వైసీపీ ప్రాజెక్ట్ చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతున్న మాట, కూటమి ప్రభుత్వం మాట. అసలు ఏం జరుగుతుంది? ప్రతిదాన్ని కూడా, ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ట్విట్టర్లోనో లేక ఎక్స్లోనో రకరకాల స్టేట్మెంట్, ఫేస్బుక్లోనో రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉన్నప్పుడు పబ్లిక్లోకి మనం ఒక మెసేజ్ పంపించినప్పుడు అది నచ్చినా నచ్చకపోయినా నచ్చినట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నచ్చనట్టు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇచ్చినప్పుడు మనం రెండింటినీ రిసీవ్ చేసుకొని దానికి సరైన ఆన్సర్ చెప్పగలగాల్సిన బాధ్యత పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులకు మనకు ఉంది. ఒకవేళ మనకు చేత కాకపోతే పబ్లిక్లు ఉంటే తప్పుకోవాలి తప్ప పబ్లిక్ మనం తిట్టుకుంటూ కూర్చోడానికి కాదు కదా. ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ కదా, మీరా, నేనా, ఎవరైనా కావచ్చు. దానికి కావాల్సినట్టు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీ దాంట్లో ఎవరో ఒకరు నాకు కింద మెసేజ్లు పెడతారు. ఏం మెసేజ్ బాగా మాట్లాడినా ఒకటి పెడితే, బాగా మాట్లాడలేదని ఒకటి పెడతాడు. రకరకాలుగా ఉంటారు. వాళ్ళందరినీ మనం తిట్టుకుంటానో, కొట్టుకుంటానో, లేక కేసులు పెట్టుకుంటానో పోవడానికి కాదు కదా. ఇది పబ్లిక్ లో ఉన్నప్పుడు అన్నిటిని భరించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. మనం అప్పుడు దేనికి మన పబ్లిక్ వాళ్ళకి ఏదైనా మనకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో పబ్లిక్ లోకి వచ్చినాం తప్ప పబ్లిక్ మనం ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో కాదు కదా వచ్చిండేది. కాబట్టి ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాటికి కావాల్సినటువంటి ఆన్సర్లు ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుంది. అందులో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు ఆయన కొన్ని ఉదాహరణల నుంచి మాట్లాడిండొచ్చు, వాస్తవాలు అనేది మాట్లాడిండవచ్చు. దాంట్లో వాస్తవం అనేది పవన్ కళ్యాణ్ గారా లేక నాదెళ్ల మనోహర్ గారా, వాళ్ళు ఏదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉన్నప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తి సమాధానం చెప్పుకోవడం, వాళ్ళ మీద కేసులు అనేది, వాళ్ళని రకరకాల తిట్టించేది, రకరకాలుగా మాట్లాడిచ్చేది కాదు కదా అది. ఇప్పుడు ఆయనే బయట ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో ఆయనే చెప్పినాడు, కేంద్రంతో నిన్ను ఆట ఆడిస్తా జగన్ అని ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు, ఇక్కడ పోయి మాట్లాడినప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేసినప్పుడు చంద్రబాబు నాయుడు మాట కాదని లేక చేసినాడేమో అని ఊహించుకొని చెప్పి ఉండొచ్చు, లేక ఆయనకి ఏదైనా పర్ఫెక్ట్ సమాచారం వచ్చి చెప్పిండొచ్చు. చెప్పిన సమాచారం చెప్తే ఒకవేళ మీరు నాకు ఏదైనా ఓ రహస్యం చెప్తారు, ఆ రహస్యం చెప్తే నేను మీ పేరు చెప్తే మీరు బదనాం అవుతారనే ఉద్దేశంలో భాగంగా కూడా చెప్పకపోవచ్చు. చెప్పలేదని పదే తిట్టడం, పదే విమర్శించడం పెద్ద నేరం కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు పోయి అమిత్ షా గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమన్నారు. ఇదే కదా సబ్జెక్టు. అరెస్ట్ చేయమన్నారు అనే దానికి ఎందుకు ఉదాహరణ వస్తుంది అంటే, గతంలో మీరు అన్నారు కదా, జగన్ నేను ఒక ఆట ఆడిస్తా కేంద్రంతో అంటే, నేను ఆడిస్తానంటే అది వేరు, మా గవర్నమెంట్ వచ్చి నేను ఆట ఆడిస్తానంటే అది వేరు. మీరు కేంద్రంతో ఆడిస్తానన్నారు కదా. కేంద్రంతో ఆడిస్తానప్పుడు ఇంకా దాన్ని ఇదే అనుకోవచ్చు కదా. ఇంతకుముందు ఇదే పరిస్థితి వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోయి చేతులు కలిపి అక్కడ చిదంబరం గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇక్కడ
కాంగ్రెస్ లో ఉన్నటువంటి శంకర్రావు గారు, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎర్రమనాయుడు గారు ఇద్దరు కలిసి కదా కేసు పెట్టింది. ఇద్దరు కేసు పెట్టారంటే ఈ రోజు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో మాకు అడ్డం ఉండదు, మన కూటమికి ఎదురే ఉండదు అని చెప్పినాడని కూడా అప్పుడు వచ్చిన బ్రహ్మాండంగా వార్తలు వచ్చినప్పుడు మోడీ గారు సరే వదిలిపెట్టే, అన్ని కక్షలు తీసుకునేది ఏముంది, ఈ వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఒకరి మీద కక్షలు తీసుకునేది. అతను చిన్న వయసులో వచ్చి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక పెద్ద కాంగ్రెస్ ఢీ తగిలినాడు, అలాంటితో మనకు అవసరమా అని చెప్పి ఆ రోజు చెప్పినాడని టాక్ కూడా చాలా జరుగుతున్నాయి. అలాంటివి ఇది కూడా అందులో ఒక భాగం ఉండొచ్చు. దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. లేదా ఆయనకు పర్ఫెక్ట్ ఆయనకు తెలిసి ఉన్నప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తే అందరూ స్టాప్ అయిపోతారు. దాని మీద మనము మన కిందోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఒక గౌరవమైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ప్రొఫెసర్ గాను, ఒక అనలిస్ట్ గాను, ఒక ఎమ్మెల్సీ గాను ఒక గౌరవంగా ఉన్నాడు. అందరి మాదిరి కాకుండా ఆయనకొకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి వ్యక్తిని మన కింద నుండి పెద్ద పై వరకు అందరితో తిట్టడం, కేసులు పెట్టడం సమంజసం కాదు కదా. మనం పబ్లిక్ లో ఉన్నామబ్బా. పబ్లిక్ లో ఉన్నప్పుడు మనను ఎవరో అన్నారనో ఎంతో మంది మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళ మీద అందరి మీద దాడులు చేసుకుంటూ పోవడానికి కుదరదు. ఇది ఒకటి. రెండోది మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది విశాఖపట్నం సంబంధించి స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి బాధితుల గురించి మాట్లాడేటప్పుడు దాని ప్రమాదాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ రాజకీయం, ఏది రాజకీయం అంటే ఎక్కడ రాజకీయం? మీరు రాజకీయం చేసినారా, మేము రాజకీయం చేసినారా? మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు అందరూ పోయినారు, చూసినారు. చూసిన తర్వాత అందులో కేంద్ర మంత్రి గారు ఉన్నారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పక్కన సకల శాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు, ఇంకా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధితులను చూసిన తర్వాత బాధితులకు సంబంధించినటువంటి సమాచారం సేకరించుకున్న తర్వాత వాళ్లకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలనే ఆలోచన మీరు చెయ్యాలా? మీకు కాకపోతే అక్కడ మోహన్ రెడ్డి గారు ఉంటాయి, కార్మిక మోహన్ రెడ్డి గారు యాజమాన్యం ద్వారా. మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు, సకల శాఖ మంత్రి ఈ బిరుదు మీ పార్టీలో సజ్జల గారి బిరుదుని మీరు లోకేష్ గారికి ఇచ్చేశారా? ఇప్పుడు ఒకవేళ మీరన్నా నేనన్నా లక్ష్మీకాంత్ గారున్నా అది పెద్ద వర్తించదు. ఎందుకు వర్తించదు అంటే సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ సుప్రీం జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఇంకోరు వచ్చి అన్నారనుకో ఏదో చేసినారేమో అనుకోవచ్చు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కొడుకేనా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినాడు. ఎంతో మంది సీనియర్లు ఉంటే, ఎంతో మంది అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. రాష్ట్రంలో పార్టీ చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాంటి సీనియర్లను కూడా పక్కన పెట్టి ఈ రోజు మంత్రి పదవితో పాటు ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు. అంటే అర్థం ఏంటి? మొత్తం ఎక్స్పోజ్ చేయాలి. ఆయన ఎక్స్పోజ్ చేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రాంతాలకు పోయి ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అందరూ ఉన్నారు కదా. ఉన్నప్పుడు మరి ఈయన ముందుకు వచ్చి చెప్తా అంటే సకల శాఖ అంటారా, దాన్ని ఏ శాఖ అంటారా? మీరు చెప్పండి. కేంద్ర మంత్రి అబ్బా, ఆయన గనుల శాఖ మంత్రి కదా. గనుల శాఖ మంత్రి అయినప్పుడు ఆయన మాట్లాడొచ్చు కదా. ఆయన పక్కన పెట్టుకున్నాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ పక్కన. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? అలా చేయడానికి గల కారణం ఏంటంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మీరందరూ జీరోలు, మేము మాత్రమే హీరోలము, మేమే నాయకులం, మీరంతా నాయకులు కాదు, మీరు మా కింద ఉండాల్సినటువంటి వ్యక్తులే తప్ప మీరు పెద్ద లీడర్లు కాదనే భావన పోవాలనే ఉద్దేశంలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే తప్ప. రెండోది ఆయన ఎక్స్పోజ్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు. నేను ఇప్పుడు ఎక్స్పోజ్ అయినటువంటి లీడర్ అని భావించాలి, జనంలోకి ఆ మెసేజ్ పోవాలనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఏముంటుంది? అందులో వేరే ఏమీ లేదు. కాబట్టి అందులో భాగంగానే ఆయన వచ్చినాడు. మీరు చూడండి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి సంబంధించి అక్కడేదో బాంబేలోనే ఏదో ఫ్లైట్ జరిగిపోతే ఈయన వార్ రూమ్ లో కూర్చొని ఏదో డిస్కషన్ చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ మాజీ ప్రజెంట్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఆయన దీపక్ రెడ్డి గారు ఆయన మాట్లాడి నవరూపాయలు అయినాడు. ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడి ఆ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళ చేత తిట్టించుకొని అవమాన పాలయ్యి ఆ మరుసటి రోజు వాళ్ళ మీదకి చర్యలు తీసుకోవాలని రకరకాలు చేసినారు. అంటే చేసినా చేయకపోయినా, కళ్ళ ముందర ఉన్నా లేకపోయినా అంతా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందనే విధంగా ఎక్స్పోజ్ చేయడానికి పోయి వాళ్ళు జరిగిన వాళ్ళ కార్మికులు వచ్చి అయ్యా మా పరిస్థితి ఇదయ్యా, మాకు ఇబ్బందికరమైన ఉంది, ఇక్కడ స్టాఫ్ ను తగ్గించినారు, స్టాఫ్ వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి దాదాపు 6,000 మంది వెళ్ళిపోయినారు, దాదాపు 36 సంవత్సరాలుగా
పనిచేస్తున్నాం. 30,000 మంది పనిచేస్తున్నటువంటి కార్మికులు, దాదాపు 30,000 ఎకరాలు భూములు ఇచ్చి రైతులు ఈ పరిశ్రమను తెచ్చుకున్నాం. ఇలాంటి పరిశ్రమ ఇబ్బందికరమైన సందర్భాలు వచ్చినప్పుడు పోరాటాలు చేసి దాదాపు 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం. అలాంటి పరిశ్రమలో ఈ రోజు మీరు అధికారంలోకి రాకముందు బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. మేము ఉక్కు ఫ్యాక్టరీని మేమే నిలబెడతాం, మేమే చేస్తామని చెప్పినటువంటి పెద్ద ఒక్కటి చెప్పండి మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తుంది, ఏదైతే నడుస్తుందో మోహన్ రెడ్డి గారు అమ్ముకుంటూ పోయేదానికి మీ అభిప్రాయం అర్థమైంది. ఈ అమ్మే కార్యక్రమాన్ని నిలబెట్టండి సార్, ఇది ఇబ్బందికరమైన సందర్భం అంటే మేమే ఇది ప్రైవేట్ పరం కానికుండా చేసింది మేమే అని ఆయన చెప్తాడు. అంతకుముందు సంవత్సరంలోనే 2025లో కుమారస్వామి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2022 జనవరిలో అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేసినారు. అమ్మడానికి వీలు లేదని జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసినారని ఆయన నోటితో చెప్పినా కూడా ఈయన మేమే సాధించినాం. మీ అభిప్రాయం ఏంటి మోహన్ రెడ్డి గారు? మీరు చెప్పింది అర్థమైంది. ఈ విషయంలో ఈ రోజు టాపిక్ లో మీ అభిప్రాయం ఏంటి? ట్విట్టర్ వేదికగా ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఇష్యూలో రండి ధర మీరు వస్తానంటే మేము వద్దంటామా, మీరు పొత్తులతో వస్తున్నారా, పొత్తులు లేకుండా వస్తున్నారని ఆయన వేసిన ట్వీట్ని కౌంటర్ చేస్తూ బండ్ల గణేష్ గారు మాట్లాడిన ట్వీట్ కావచ్చు. ఇప్పుడు తాజాగా రాహుల్ రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖల గురించి మరి మీరు ఒక శ్వేతపత్రం ఇవ్వాలి, మీరు శాఖలు ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించారు. దీనికి సంబంధించి మళ్ళీ ఎమ్మటిని ఆయన డిలీట్ చేయడం, ఈ కోణం మొత్తాన్ని అసలు ఎలా చూస్తారు మీరు? ఈ ట్విట్టర్ వేదిక ఇవన్నీ ఎలా ఉంటే మరోవైపు వైసీపీ వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వైసీపీ బీఆర్ఎస్ కలిపి ఈ ట్విట్టర్ వార్లో సోషల్ మీడియాలో ఈ రకంగా పవన్ కళ్యాణ్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది, దానిలో వైసీపీ ప్రధాన పాత్ర పోషిస్తుందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ అనేది ఎవడు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారబ్బా. పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు వచ్చి ఒక సమాధానం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నేను తెలంగాణకు వస్తున్నాను, తెలంగాణలో మీటింగ్ పెడుతున్నాను, నేను తెలంగాణకు వచ్చి పునర్నిర్మాణ సభ పెడతాను అని మన పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, రండి ద్వారా మీరు వస్తా అంటే మేము వద్దంటున్నామా, మీరు వస్తామంటే మేము వద్దంటున్నామా, ఎలా వస్తున్నారు, మీరు ఏమన్నా సింగిల్ గా వస్తున్నారా, అలయన్స్ తో వస్తున్నారా, ఏ విధంగా వస్తున్నారో ఓ మాట చెప్పండి అంటే ఇదేం పెద్ద నేరమా, తప్ప, ద్రోహమా? దాని ఎందుకు అంత సీరియస్ గా తీసుకొని దానిపైన వల్ల పనులు కనేసి వచ్చి దాని ట్విట్టర్ లో వాడేవుడు ఈడేవుడు వాందేవుడు ఈందేవుడు అవసరమా? ఎవడిది ఆ ఊరైతే ఉంది? ఎవడు భారతదేశంలో ఉన్నాం మనం, భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు అందులో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు వ్యక్తి ఈ ప్రాంతంలో డిప్యూటీ సీఎం అంటే దాదాపు రాష్ట్రానికి సగం అధినేత ఉన్నట్టు ఆ ప్రాంతానికి పోయేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పార్టీలో మీరు పోటీ చేసినారు తెలంగాణలో పోయి, ఇప్పుడు మళ్ళీ పోటీ చేయాలని వెళుతున్నారు. మీరు చెప్పిందే నిజం కదా. అలాంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటే మీ స్నేహితులు అనుకోవాలో పాత స్నేహితులు అనుకోవాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా విపరీతమైన కండలు వస్తుంది. ఏమంటారు? మీరు వెళ్ళి మీ ఆంధ్రలో క్యాపిటల్ సిటీ కట్టుకోండి అని చెప్తున్నారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఏముందంటే విత్ ఛానళ్లతో పాటు అనలిస్టులతో పాటు విపరీతమైనటువంటి లేని ఉన్నట్టు అంటగట్టి మాట్లాడేదానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు మాకు ఏంటి సంబంధం అబ్బా? ఏంటి మాకు బీఆర్ఎస్ కు సంబంధం? బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుండి పుట్టినది బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయిన తర్వాత ఏ ఒక్క రోజున్నా మీరు మేము కలిసి అలయన్స్ పెట్టుకుందామని చెప్పడం కానీ, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని కానీ మేము అన్నామా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బామర్ది హరికృష్ణ చనిపోయిన శవం దగ్గరికి పోయి అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ తో మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మా కామెంట్ చేసేట్లవుతుంది. అంటే 2019లో చంద్రబాబు గారి ఓటమికి మీ గెలుపుకి అత్యంత భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ అని బయట టాక్, వాస్తవం లేదంటారా? అరే ఎవడు ఏదో వాయితే దాన్ని మనం ఎట్లా పరిగణలోకి తీసుకోవాలా? ఎవడన్నా మేము రికార్డెడ్ గా పలానా దాంట్లో పలానా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వచ్చి మాకు పలానా ప్రాంతంలో ప్రచారం చేసినారని కానీ, లేక పలానా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేసినారని కానీ, లేక చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుండి తెచ్చినటువంటి డబ్బులు ఎవరన్నా పట్టుకొని లోపల పెట్టారంటే కానీ, మా డబ్బులు దొరికితే పంపించినారంటే కానీ ఏదైనా ఉంటే చెప్పవలేండి సాక్ష్యాలు. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మీకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయంటే అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ వచ్చినారు.
జ్ఞానేశ్వర్ వచ్చి సార్ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది సార్, ఇక్కడ మనం పోటీ చేద్దాం సార్ అని జ్ఞానేశ్వర్ చెప్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించి ఆయన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే. మరి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇద్దరు అలయన్స్ పెట్టుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ తెలంగాణలో పోటీ చేసినారు. మరి తెలంగాణలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమన్నారు, కానీ వీళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళు వెనకమని జరగమని చెప్తున్నారంటే ఎట్లయ్యా? రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలు జరుగుతుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి మానెత్తన కట్టి మమ్మల్ని ఏదో విల్లలు చేయాలనే ప్రయత్నం చేయాలనుకుంటే ఎట్లా? ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో గ్యాస్ లీక్ అయినప్పుడు వెళ్ళక మునిపే ₹1 ప్రకటించినారు. మీరు గ్యాస్ కంపెనీ ఏమిస్తుందో ఏమిందో ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు ఇదో తెలియదు, కానీ మేమైతే అనౌన్స్ చేస్తున్నాం, తర్వాత కావాలంటే మేము రాబట్టం అన్నట్టు చెప్పి చేసినారు. మీరు చేయండి. మరి మీరు చేయలేకపోయి వాడిని పిలిచి వీడిని పిలిచి మీ ఇంట్లో చచ్చిపోయినారా, మీ ఇంట్లో కొందరు చచ్చిపోయింటే బాగుండనే విధంగా మెసేజ్లు పాస్ ఆన్ చేసి జనాలను రెచ్చగొట్టి కార్మికులను రెచ్చగొట్టి టార్చర్లు చేసే కార్యక్రమం చేసి మళ్ళా వాళ్ళు తీసుకొచ్చి మాకే అంటగట్టి మీరు రాజకీయాలు చేస్తానని నీచంగా దిగజార్చి మాట్లాడితే ఎట్లవుతుంది సార్? మరి ఇంత దారుణం కాదు కదా. మీరు అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు మీకు అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు చేయండి. మీరు 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 మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనౌన్స్ చేయకముందే మీరు అనౌన్స్ చేసిన 20 లక్షలు 50 లక్షలు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇచ్చినారు. ఈ రోజు మీరు అదే పని చేయండి. ఎందుకు చేయలేకున్నారు? ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి చేసిన తప్పులు కాక మళ్ళీ మా మీద రుద్దుతారు. అది కదా మా బాధ. మీరు చేయాల్సింది చేయండి. రైట్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం. మీతో మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం మీకు, వీక్షకులకు, అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ ట్విట్టర్ వార్ ఏంటి? దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగకరం ఉందా? సమస్యల మీద ఏమన్నా ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ట్విట్టర్ వారికి పోయే ముందర మోహన్ రెడ్డి గారు చాలా లెంగ్త్ ఇచ్చారు. ఆయన జరిగిన ప్రమాదం గురించి బయట అక్కడ నిన్న జరిగిన అది ఒక్కసారి సార్ నేను తర్వాత ట్విట్టర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టిఆర్ వైసీపీకి సంబంధించిన అంటే కోమన్ రెడ్డి గారు ప్రజల జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇప్పుడు ఏ రకంగా చెప్పడానికి సార్ ఏ రకంగా నాయకుల్ని ఎంత మంది డబ్బులు ఆపింది, ఏ రకంగా ఎట్లా ఖచ్చితంగా రకరకాలుగా ప్రజలు పెట్టిందో అది సార్ చాలా మంది నాయకులు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారికి తెలియదని అయితే అనుకోవట్లే, కాకపోతే ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన అలా మాట్లాడతారు. కానీ సార్ ఆ రోజు టీఆర్ఎస్ లేకపోతే ఇంత బలం వచ్చేదా? నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ వారు 1000 కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా సర్దుబాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నేను ఈ మధ్య కాలంలో 2019 నుంచి 2024 మధ్య నేను చాలా మంది వైసీపీ నాయకుల దగ్గర విన్నా. ఇవన్నీ వాస్తవాలు పెట్టుకుని రాష్ట్రాల 100 కోట్లు ఇస్తున్నారు. ఇక్కడ చేసిన దోపిడీలంతా వేరే రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. మాడితే మనం ఏదైనా మాడితే ప్రజలు నమ్మేట్టుగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉంటే ఒప్పుకుంటారు ఎవరన్నా సార్? ఏదైనా మాట ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మాకు దగ్గరే రేవంత్ రెడ్డి గారు చెప్పేది. వాళ్ళు చనిపోయిన దగ్గర పోయి మేము మీతో అలయన్స్ పెట్టుకుంటామంటేనో లేక వాళ్ళతో మేము అలయన్స్ ఉంటేనో మీరంటే పర్వాలే. పేషెన్స్ లేకపోతే ఎట్టండి? మీరు ఈ వయసులో పేషెంట్ గా వినాలి. మీరు చెప్పిందంతా విన్నాం సార్. మేము అంటున్నాం రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి బయటికి పోయిన వ్యక్తే, మాకు సన్నిహితుడే. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ విధానాలను ఆయన పాటిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడిగా ఉన్నప్పుడు, ఈ రోజు ముందు ఎప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉండాలో మాత్రం ఉంటాడా? ఎవరి పార్టీ వారిని ఎవరి సిద్ధాంతం అక్కడ పోటీ చేసినప్పుడు అది సపోర్ట్ చేయొచ్చు కదా. ఆలోచించాలా సార్? ఇప్పుడు ఒకటి
కొంత మన ఇప్పుడు స్నేహితుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ గారు అక్కడ పోటీ చేస్తారు రేవంత్ కదా, రెడ్డి అప్పుడు ఆయనకే సపోర్ట్ చేయొచ్చు కదా. టీడీపీకి ఎందుకు కాంగ్రెస్ చేయాలా? సార్, వినండి సార్, సార్, మీరు వింటే నేను అన్ని అదే, ఆన్సర్ అదే, చెప్తా. మీరు ఆ గంట క్వశ్చన్ సేపు అదే కూర్చో నేనేం మాట్లాడలే. ఏమి ఇబ్బందిలే సార్, ఏమి ఇబ్బందిలే. నాకేం సీఎం తో మీటింగ్లు లేవు, మీకు లేవు. ఒక గంటగా మాట్లాడుకుందాం, హ్యాపీగా మాట్లాడదాం. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారికి టీడీపీ సాగుతున్నారు మీద కోపంతో అతను పోటీ చేసి టీడీపీ సాగుతున్నట్టు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకులు కావచ్చు, ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిన నీతులు చెప్తే ఇదేం మీరే కాదని చెప్పాలయ్యా. కాదు, నీతులు చెప్తే మీరే చెప్పాలి. టిఆర్ఎస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో మా పార్టీ మీద కోపంతో మీకు ఎందుకు పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లే ఎందుకు ఓటు నోటు కేసులో దొరికినాడనే ఇంకా కోపము? అలాంటి సపోర్ట్ మీకు ఓటు రాదు. నోటు కేసులో దొరికినాడని కోపం అంటే వీళ్ళంటారు కదా సింహం సింగల్ గా పోయిందని. ఎంత మంది సపోర్ట్ చేశారు సార్ మీకు? ఆ రోజు బీజేపీ వారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు, టిఆర్ఎస్ వారు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. హైదరాబాద్ లో ఎవరైతే నివసించారో, ఎవరైతే భూములు ఉన్నాయో, ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే పారిశ్రామిక ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి ఆస్తులు ఉన్నాయి, సంసారాలు అక్కడే ఉన్నారు, మీరు కూడా మాట్లాడట్లయ్యా. వైసీపీ డబ్బులు ఇచ్చి ఇన్ని చేస్తే అక్కడికి మీరు ఏదో వచ్చి చెడు బయటపడి మేము సింహం సింగల్ గా పోయింది, సింగల్ గా పోయింది అలయన్స్ పెట్టుకుంటామనేది మీరా మేమా? మీకా వాళ్ళకు సంబంధం ఒకటి. లేదు, మాకా? రెండో మాట సార్, వినండి సార్, మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తారు, మళ్ళా మారుతురు సార్. రెండో మాట సార్, నిన్న అదొక అత్యంత విషాదకరమైన పరిస్థితి సార్. వాస్తవంగా ప్రొద్దున లేచి ఫ్యాక్టరీ పోయిన ఎవడైనా సార్ సాయంత్రానికి విగత జీవితాలు అయిపోతాం, ఒక బొగ్గు ముద్దలు అవుతాం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వాస్తవంగా సార్ అక్కడ ఆ అగ్నికలలో బతుకులు చిత్రమై ఆ రకమైన ఆ ద్రవ లోహపు అక్కడ ఆ ప్రవాహంలో ఆ బొగ్గు ముద్దలై ఆ రకంగా భవిష్యత్తు శూన్యమై, నేను చెప్పమంటే సార్ 5 నిమిషాలు చెప్తా కవిత్వం. భవిష్యత్తు శూన్యమై వారి కుటుంబ సభ్యులు వారి పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అసలు కన్నీళ్లు అసలు రైట్ శేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, టాపిక్ లోకి వస్తే. ఎస్, మీరు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మాట్లాడారు. ఎస్, ఎవరైతే విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? శేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తున్నారు. అన్ని కమిటీలు చెప్తే వేస్ట్ సార్ మాట్లాడుకోవడం. ఏదైనా మీరు నాకు టైం ఇస్తే మాట్లాడతా. ఏదైతే ఈ ట్విట్టర్ ద్వారా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు, ఎక్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు, ఎవరైతే ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రాహుల్ రామకృష్ణ కావచ్చు, ఎవరైనా ఏ ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు అనుకోవాలి? రానున్న రోజుల్లో దీనికి ముగింపు పలకం ఉందా? దీని గురించి చెప్పండి సార్. నేను చెప్తా సార్, మోహన్ రెడ్డి గారు చాలా సేపు విశాఖపట్నం గురించి, మా నాయకుడి గురించి కొన్ని మాటలు మాడారు. నాకు మాడే అవకాశం ఇవ్వాలి కదా మీరు. ట్విట్టర్ గురించి తర్వాత మాడతా, నేను ఎక్కడికి పోను సార్. మీరు 1.5 hours ఎక్స్టెండ్ చేయండి, నో ప్రాబ్లం. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరు వెళ్ళాలి? మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తారా? సార్ ఆయన మా పార్టీ వర్కింగ్ జనరల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్. లోకేష్ గారు చిన్న వ్యక్తి, ఆయన ఏమన్నా ఒక మామూలు మినిస్టరా సార్? ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, కాబోయే ముఖ్యమంత్రి త్వరలో. అది ఒక సంవత్సరానికి అవుతాడా, 2 సంవత్సరాలకు అవుతాడా, 5 సంవత్సరాలకు అవుతాడా? కదా పవన్ కళ్యాణ్ భయపడిపోయి మళ్ళీ కాలేకుండా సార్ వినకపోతే ఏం చేయలేం సార్. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు, ఆ కెపాసిటీ, ఆ టాలెంట్ ఉన్న వ్యక్తి అంటే ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి లేదా? పవన్ కళ్యాణ్ గారికి లేదా? ఎంతమందితో మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి లక్ష్మీ గారు వింటున్నారా లేదా? ముఖ్యమంత్రి మీ ప్రేమ అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు, మీకున్న ప్రేమ అర్థమవుతుంది. కాసేపు మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడినివ్వండి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తా, దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రేమ కాదు సార్. ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏ చిన్న పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమలు ఇప్పించాడా? మీ జిల్లా గురించి మాట్లాడదాం, మీ అనంతపురం జిల్లా గురించి మాట్లాడదాం. 13 లక్షల కోట్లు తెచ్చినట్టు మీరు చెప్పుకుంటున్నారు తప్ప మీరు ప్రాంతం, ఎడారి ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, తెచ్చినట్టు మీరు చెప్పుకుంటున్నారు సోదరా. మీరైతే ఒక్కటి కూడా తేలేకున్నారు. మేము తెచ్చినట్టు మాయనని మీ ఖాతాలో వేసుకోవడానికి లిస్టు పరిశ్రమలు తెచ్చాం, జోన్ల పరిశ్రమలు చేస్తున్నాం సార్. వందల వేల లక్షల కోట్లకు ఈ రోజు పరిశ్రమలు వస్తూ ఉంటే మమ్మల్ని పొగడాల్సింది పోయి, మమ్మల్ని అభినందించాల్సింది పోయి మా మీదే సార్ ఈ మాదిరిగా అబండాలు ఇస్తే సార్, లోకేష్ గారికి అబండాలు ఇస్తే సార్.
ఈ రోజు లోకేష్ గారు ప్రపంచం అంతా తిరుగుతారు. నిన్నగాక మొన్న రష్యా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరేది డిఎస్సిని అమ్ముకున్నటువంటి వ్యక్తులు మీరు కూడా మేలు చేస్తారంటే ఎట్లా నమ్మాలి సోదరా? ఇలా మీరు రన్నింగ్ కాంపిటీస్ ఎవడు మాట్లాడాడు, ఇది పద్ధతి కాదు. వినండి సార్. సార్ ఈ మధ్య కాలంలో రష్యాకి వెళ్ళారు, 1 వీక్ వెతికారు. సార్ ఎవరైనా రష్యాకు పోయారా ఈ భారతదేశం నుంచి పెట్టుబడుల కోసం? ఫస్ట్ టైం సార్ ఒక యువకుడు ఒక రాష్ట్ర ప్రతినిధిగా, ఈ దేశ ప్రతినిధిగా ఫస్ట్ టైం సార్ రష్యాకు పోయి అక్కడ టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీ మనం ఎలా ఉపయోగించాలి, అక్కడ ఉన్న అక్కడ రిసోర్సెస్ ఏంటి, ఆ రిసోర్సెస్ మనం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలు ఇండియాకు ఎస్ మీ అభి పెట్టబడడం రకరకాల నీళ్లు తక్కువగా తప్పితే ఈ దేశంలో యువనాయకుడైన చేస్తున్నాడా? మూడో పాయింట్ అంత చనిపోయారో విగదించారో వారి ఇంట్లో వారి అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంత ప్రతిగా లోకేష్ పోయినప్పుడు సార్ అని చెప్పి అక్కడ ఈ సాక్షి సాక్షి అదేదో అది దాన్ని ఏమంటారు సార్, మీరే చెప్పాలా? ఆ సాక్షి టీవీకి సంబంధించిన లోగోను పట్టుకొని మాటలకి మీరు మొత్తం కూడా సమాధానం దాని గురించే చెప్పారు. దయచేసి టాపిక్ మీద కూడా మాట్లాడండి ప్లీజ్, సమయం అయిపోతుంది. మాట్లాడతా సార్. మన సార్ ఏ రకంగా సార్ సాక్షి టీవీ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరు పని అయితే చేయరు. మీరు జీవితంలో హామీ వాతావరణంలో అంత శ్మశాన వైరాగ్యం ఉన్న ఒక స్థలంలో ఒక పరామర్శించడానికి పోతే ఈ మాదిరి రెచ్చగొట్టే వ్యక్తులు మీరు ఎందుకు ₹1 ఎవరు సార్? నేనంటున్నా సార్, ఎల్జీ పాలిమర్స్ విషయంలో మీరు ₹1 ఇచ్చిన వాస్తవమే, నీ కాదనట్లా. అది ప్రైవేట్ కంపెనీ. ఈ రోజు మనం మాట్లాడేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. సార్ ఎవరైనా ప్రమాదశాత్తు చనిపోతే ₹1,42,00,000. ఎవరైనా చనిపోతే ప్రమాదశాత్తు పర్మనెంట్ ఎంప్లాయీ గా ఉంటే వారికి ₹1,42,00,000 వైజాగ్ స్టీల్ ప్లాంట్ అందజేస్తుంది. ఆ విషయాన్ని వైసీపీ నాయకులు తెలియజేస్తారు, అర్థం మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు ఎస్ టాపిక్ మీద మన టాపిక్ మీద మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్స్ వేదికగా ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోండి. ఎక్స్ వేదికగా కొంతమంది సెలబ్రిటీలు అనుకోవాలా, తమ యొక్క వాక్ స్వాతంత్రం ద్వారా మాట్లాడుతున్నారు అనుకోవాలా, వాళ్ళు చేస్తున్న ట్వీట్లని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ప్రధానంగా ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, అదేవిధంగా రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేసి తర్వాత డిలీట్ చేయడం, ఇవన్నీ ఎలా చూస్తారు? అది వేరే టాపిక్, ఇంకో దాని మీద డిబేట్ పెడదాం, రేపొద్దున పెడదాం. దాని మీద రేపు పెడదాం డిబేట్, దాని మీద పెడదాం. మనం ఒక దాని మీద డిబేట్ పెట్టి ఇంకొక దాని మీద వెళ్తే ప్రజల్లోకి అది వేరుగా వెళ్తుంది. ఇవాళ ఇది పెట్టాం కాబట్టి దీని మీద మాట్లాడదాం. హైదరాబాద్ విజయవాడ ఇచ్చారు మాకు రావు అంటే మీ వాయిస్ కట్ అవుతుందండి, ప్రాబ్లం ఎక్కడ? మీ వాయిస్ అయితే కంప్లీట్ చెప్పండి. 20 లక్షలు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎక్కడ కూడా ఇది ఇంతవరకు చేయలే. చనిపోయిన వ్యక్తి ఇంటిలో ఒక పర్మనెంట్ ఉద్యోగం. ఈ రోజు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఈ రోజు మనం ఉద్యోగం ఇస్తున్నాం. అట్లాగే సార్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకునే పిల్లలు వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, వారు ఉండడానికి ఇల్లు. సార్ ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో విశాఖపట్నము స్టీల్ ప్లాంట్ సంబంధించి అదే క్వార్టర్స్ లో వాళ్ళు నివాసం ఉండేట్టుగా ఈ రోజు మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రకంగా సార్ వాళ్ళను ఒక అన్నదమ్ముల్లాగా, అంటే ఒక అన్నలాగా తమ్ముళ్లాగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి చూస్తుంటే విజయశేఖర్ రెడ్డి గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతా, సమయం అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను. అప్పుడైనా మీరు టాపిక్ మీద మాట్లాడతారని నేను ఆశిస్తున్నా. మళ్ళీ ఇస్తా మీకు, మీ దగ్గర వాయిస్ అయితే కట్ అవుతుంది, మళ్ళీ ఇస్తాను, మీరు అందుబాటులో ఉండండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు
ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారండి. ఆ విషయాలకు ఏ విషయాలకు మనకు సంబంధం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నట్టుగా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఉండొచ్చేమో. సో ఇక్కడ ఏమో అన్న దానికన్నా ముందు ఈ 4 గోళ్ల మధ్య అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఇతరులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన మాటల ప్రకారంగా అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసింది, మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసింది 25 అక్టోబర్ సార్. అది దేనికోసం సార్? 2023 తెలంగాణ ఎన్నికల కోసము ఆ చర్చలు జరపడానికి వెళ్ళారు సార్. ఆ తర్వాత విడివిడిగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడివిడిగా వెళ్ళారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఇతరులు అని వెళ్ళిన సందర్భం ఎక్కడా లేదు. ఇవన్నీ గాలి మాటలు. ఆ గాలి మాటలు కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏం చేస్తున్నాయంటే, ఈ విషయం తెలియక కొంతమంది కుహాన మేధావులు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని చాలా టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మేము మా పార్టీ సంబంధించి ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఒక మాట సార్, షూటింగ్ చేసుకునే టైంలో ఏదో రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి ఒక క్యారివేల్ నుంచి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి మాట్లాడే ప్రకాష్ రాజ్కి ఏంటి సార్ విలువలకి మేము చెప్పాలా సార్ సమాధానం? లేదంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు పబ్బుల్లో ఆడవాళ్లతో తిరిగి వాట్కా తాగి వచ్చి మీడియా ముందుకు వచ్చి పోస్టులు పెట్టి వాగే ఆర్జీవీ లాంటి యూజ్లెస్ ఫెలోకి చెప్పాలా సార్ మేము సమాధానం? సార్ మేము పూర్తి బాధ్యతతో ఉన్నాం, మేము చాలా పారదర్శకతతో ఉన్నాం, రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలనే ఉద్దేశంతో ఉన్నాం. వ్యక్తిగతంగా మేము మాట్లాడాలంటే చాలా మంది మీద మేము మాట్లాడగలం. కానీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఇవాళ టార్గెట్ జరుగుతుందంటే అది ఆలోచించుకోండి, మీడియా మిత్రులు, రాజకీయ విశ్లేషకులు, ఇతర పార్టీ నేతలు. ఇంకో మాట ఏంటి సార్ అన్నారు? ఇంకో మాట ఏంటన్నారు? బీఆర్ఎస్ వైసీపీ రెండు ఒకటి కదా సార్. ఓ మాట చెప్తున్నాను, మొన్న రీసెంట్ గా అన్నమయ్య జిల్లాలో తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి అకౌంట్ బీఆర్ఎస్ కి వైసీపీకి కలిసి పనిచేస్తా ఉంటది. అతనికి నోటీసులు ఇచ్చారో లేదు ఆ పార్టీ నాయకులను కనుక్కోమన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టారీతిగా విష ప్రచారం చేస్తుంటే పోలీసులు హెచ్చరించి సమన్లిచ్చిన పరిస్థితి. ఇక్కడ మీకు ఇంకో విషయం తెలీదా? మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్ వస్తే ఒకసారి చూపిస్తా. బీఆర్ఎస్ పార్టీది, వైసీపీ పార్టీది కలిపి సోషల్ మీడియా వర్కింగ్ ఎక్కడ నడుస్తుందో కూడా నేను చూపిస్తా. రమ్మనండి ఒకసారి హైదరాబాద్ వస్తే. సార్ ఇక్కడ కంటెంట్ ఇద్దరు ఒకటే రకంగా తీసుకుంటారు, ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్స్. ఇవాళ తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమినటువంటి వ్యక్తులు ఇవాళ చేతులు కలిపి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మార్చి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారని చెప్పేసి నేను జనసేన పార్టీ జనసైనికుడిగా చెప్తున్నా. ఇది మీరు స్వీకరించే సవాల్ ఉందా? దీనికి మీరు ఒప్పుకోగలరా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలని నేను చెప్తాను. దీనికి మీరు ఒప్పుకుంటారా? కానీ నేను ఒకటి చెప్తున్నా సార్, కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెట్ చేస్తే మేము మీ గురించి టార్గెట్ చేస్తాం. ఎస్, మీరు ఒక మాట వినండి. ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు వచ్చారు, అప్పుడు బ్రహ్మరథం పట్టారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు. మరి వైసీపీ ఇక్కడ లేదు, తెలంగాణలో లేదని అంటారు. మరి ఎవరంటారు ఆ కార్యకర్తలు అందరూ? అది రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పేసి ఆయనకుంటారేమో, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు కాదు. రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవాళ తెలంగాణలోకి వస్తే మాత్రం తరిమి కొట్టే పరిస్థితి. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విలాసవంతంగా బెంగళూరులో మాత్రం చాలా కలిసి చట్టాబట్టాలు పొందుతూ ఉంటారు.
రైట్ అవును సార్, అవును సార్, రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు మీ అభిప్రాయం అర్థమైంది సార్. ధన్యవాదాలండి. మళ్ళీ మోహన్ రెడ్డి గారితో మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేసే ముందు ఈ ట్వీట్స్ గురించి ఏదైతే రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారో దాని గురించి నటులు నటిమణి పసుపులెట్టి మాధవీలత గారు కూడా స్పందించారు. అది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. కృష్ణ ఫ్రమ్ తెలంగాణ. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ట్విట్టర్లో బాగా అడుగుతున్నాడు. అంత బాగానే ఉంది. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన నేను యాంటీ నేషనల్ అయిపోను అని చెప్పేసి పెట్టాడు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కాశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఆజాద్ కాశ్మీర్, ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ని ఇండియా నుంచి సపరేట్గా ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణలో వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, తమిళలో వెళ్ళిపోవాలి, మార్వాడీలో వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. ఇట్స్ నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దట్ తెలంగాణ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీరాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు ఏం చేసినావు, విలేజ్లకి ఏం చేసినావు, దాని లెక్కలేంది, దీని లెక్కలేంది, చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ని అడగలవా? ఇట్లనే తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేదు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ the Telangana topic right now to become more popular, to get support from TRS and Communist and the Congress. జనాలను విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు. ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఎంత వరకు చట్టాలు సహకరిస్తాయో, లేకపోతే ఫండ్స్ సహకరిస్తాయో, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిస్థితులు సహకరిస్తాయో, అధికారులు సహకరిస్తారో అంతవరకు ఆయన చేయగలరు. బియాండ్ దట్ హీ కాంట్ డూ ఇట్. నువ్వు కూడా వెళ్ళి రైట్. రాహుల్ రామకృష్ణను ప్రశ్నించారు. ఈవిడ ప్రశ్నించిన అనంతరం అనుకుంటా బహుశా మరి చాలామంది మాట్లాడారు. తర్వాత రాహుల్ రామకృష్ణ డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి చెప్పి. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ అంతా నాకు తెలిసి చిన్నటోడు పాపం. ఆయన మీద ఇంతమంది దాడి చేసి తట్టుకోలేక భయపడి డ్రాప్ చేసుకోండొచ్చు, కాదని చెప్పలేం కదా. ఒకటి. రెండోది, ఆడ నీకు నీ మంత్రిత్వ శాఖలో ఏమేమి జరుగుతున్నాయి దాన్ని వివరించి చెప్పడం దాన్ని తప్పని ఎందుకు అనుకోవాలంటున్నా. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడికి పోయిన తర్వాత తెలంగాణలో మీరన్నట్టే ఏమన్నారు, మీ అబ్బా జాగిరా అన్న తర్వాత వాళ్ళు కౌంటర్ ఇచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు ఇప్పుడు మీరే చెప్పారు, కేటీఆర్ గారు, కవిత గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ రకరకాలుగా కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు, కేటీఆర్ నా సోదరులు అంటాడు, నాకు బంధువులు అంటాడు, నా బ్రదర్లు అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మీకు శత్రువా, మీరేమన్నా ఎప్పుడన్నా ఫైట్ చేసుకున్నారా, లేక భూమితో కథలు ఉన్నాయా, లేక జగన్మోహన్ రెడ్డి మీరు పక్కన పుట్టి కొట్లాడుకున్నారా, మరి ఆయన మాత్రమే ఎందుకు మాట్లాడే, ఆయన అయితే అంతగా ఆడ మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు అంతగా తిట్టినప్పుడు వాళ్ళని మాట్లాడలేదే. ఇదే కేసీఆర్ ను ఒకసారి ఏదో మాట్లాడితే కేసీఆర్ అండి ఎవరు చిన్న సినిమా యాక్టర్ అంటే నేను ఎవరో చూడలేదు కొడితే 1000 బుక్కలు అవుతాడని, మరి అప్పుడు ఆయన మాట్లాడలేదే. మాట్లాడొచ్చు కదా. అక్కడ ఎందుకు మాట్లాడరు? అక్కడ మన ప్రాపర్టీస్ ఉన్నాయి, మన ఇబ్బందులు ఉన్నాయి, మన సమస్యలు ఉన్నాయి, అక్కడ మనం మాట్లాడాం. ఇక్కడే సమస్యలు లేవు, సంబంధాలు లేవు కాబట్టి మనం మాట్లాడతాం. ఇక్కడ మరి మాట్లాడిన వ్యక్తులు అక్కడ కూడా మాట్లాడిండొచ్చు కదా, అక్కడ ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. అదే ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయమ్మకి సబ్జెక్టు తెలిసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ తెలంగాణలో అడిగితే పోయేది ఏంది, ఏడు అడిగితే వచ్చే నష్టమేముంది, ఆడడిగినా కూడా పెద్ద నష్టమేం లేదు. కాకపోతే ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసింటారు. ఇప్పుడు తెలంగాణను విడదీసి వేరే రాష్ట్రంగా వేరే దేశంగా చేయమని చెప్పి ఏమి చెప్పడానికి ఆయన తెలంగాణ కాదు కదా, తెలంగాణ ఆయన కాదు కదా, ఎవరు ప్రకాష్ రాజు తెలంగాణ కాదు కదా, ఆయన కర్ణాటక అనుకుంటా నాకు తెలిసి. ఉన్నదే మన రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం, దేశవ్యాప్తంగా అన్ని సినిమాలలో పనిచేస్తుంటాడు. ఆయన భారతదేశ పౌరుడు. ఏ దేశం ఏ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయమో లేక ఎక్కడ ఆయనకు ఏదన్నా క్వశ్చన్ చేయాలనిపించే చేస్తాడు. దాన్ని రాష్ట్రం విడదీయమని చెప్పినట్టు అది ఎట్లవుతుంది? అది కాదు కదా. అది ఇప్పుడు ఈయన జై తెలంగాణ అంటే అన్నంత మాత్రమే వాళ్ళు రాష్ట్రాన్ని విడదీసి మాకు ఇమ్మని చెప్పినట్ట కాదు కదా. వాళ్ళు కావాల్సినటువంటి వేలో వాళ్ళు క్వశ్చన్ చేసినారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చెప్తే ఒక పని అయిపోతుంది. ఆన్సర్ చెప్పకుండా దాన్ని మనం ఎదురు దాడి చేస్తే ఇంకొక పని అవుతుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, ప్రతి దాడులు చేసుకోవడం కన్నా అడిగిన క్వశ్చన్ కు సమాధానం చెప్తే ఈ సమస్య ఉండదు అనేది నా రైట్. దాని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ పోవాల్సిన అవసరం లేదు కదా. అదే విధంగా ఇప్పుడు మా విజయశేఖర రెడ్డి గారు అనే కదా
సకల శాఖ గురించి ఏదో మన సజ్జల గారికి కొట్టిస్తుంది, మోహన్ రెడ్డి గారికి తెలియదేమో, రేవంత్ రెడ్డి మన కేటీఆర్ తో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలని ఎట్లా స్వయంగా బాలకృష్ణ వాళ్ళ అన్న హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అక్కడ పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారినే మనం అలయన్స్ పెట్టుకొని నడిచే బాగుంటుంది ఎన్నికల్లో అని చెప్పి ఆయనే చెప్పినాడు, అది ఈయనే చెప్పినాడు. వాళ్ళు చెప్పింది మర్చిపోయి మేమేదో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని, మేమేదో వాళ్ళ పార్టీలు పెట్టుకొని ముందుకు వస్తున్నామని, వాళ్ళ సపోర్ట్ తో మేము అధికారం వచ్చినామని. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు సంబంధాలు పెట్టుకొని ఎలక్షన్ కు వచ్చిన సందర్భం లేదు, రాడు. ఆయన సింగిల్ గానే రావాలనుకున్నాడు, సింగిల్ జెండాతోనే సింగిల్ నాయకుడుగానే ఆయన పార్టీతోనే ఆయన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు, వస్తాడు కూడా మళ్ళీ. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఏదైతే మనకు కావాల్సిందల్లా మనం మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టాలనే ఉద్దేశంలో భాగంగా తప్పులు పడితే అంత ఈజీగా జనం ఏం లైక్ చేయరు కదా. జనం చూస్తున్నారు కదా, ఎవరు ఏందనేది జనం చూస్తున్నారు కదా. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పార్టీతోనే పోటీ చేయాలనే ఆలోచన జీవితంలో లేదు. ఒక్కసారి పొరపాటున పోటీ చేస్తే దారుణంగా ఓడిపోయి 23 సీట్లుగా ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వచ్చింది ఆయనకు కూడా 40% ఓట్లే. అలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెద్ద చేసినట్టు తొక్కేసినట్టు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ముందుకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ క్లాప్ అయినాయి కాబట్టి అవి జనంలో పోతుంది కాబట్టి జనంలోకి పోకుండా ఉండాలంటే రైట్ సార్, రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, ఒక్కటి మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తేనే సింహం కాదు కదా. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎవరైనా రావచ్చని, ఎవరైనా పొత్తులు పెట్టుకొని రాజ్యాంగంలో ఉంది, రాశారు. దాన్ని మీరు రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఒకలాగా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పుడు ఇంకో మాట మీరు వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చే సీఎం అయ్యారంటే మూడో పార్టీ లేదు. మూడో పార్టీ వచ్చాక అయితే పొత్తున్న పెట్టుకోవాలి, లేకపోతే పొత్తులో ఉన్న వాళ్ళని విడగొట్టాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులుగా చేసిన కారు అని మీ విజయసాయి రెడ్డి గారు చెప్పారు. జనసేన 2019లో ఉంది, బీజేపీ 2019లో ఉంది, టీడీపీ 2019లో ఉంది, అన్ని ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. అయినా పోటీ చేసినారు. పోటీ చేసిన 51% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు. అది పక్కన పెడితే మీరు అన్నట్టు 2009లో పదే మాట్లాడుతున్నారు ప్రతి డిబేట్ లో. ఈ డిస్కషన్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే నాకు ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికలకు పోతానని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ పెద్దలు కొందరు వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో డిస్కషన్ చేసి రాజశేఖర రెడ్డి గారిని నమ్మిపోతే మనం ఓడిపోతామేమో, నమ్మకుండా మనం పోటీ చేద్దామని చెప్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హైకమాండ్ ఒకటి ఉంది కాబట్టి దానికి ఒక మర్యాద ఇవ్వాలి కాబట్టి ఆ మర్యాద ఇవ్వాలి కాబట్టి ఆ మర్యాద దానికి కారణాలు చెప్తున్నారా? ఓకే, 2009 ఒక్క నిమిషం 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు పొత్తు పెట్టుకోను, గెలిచినా ఓడినా నాదే బాధ్యత, నేనే ఒప్పుకుంటానని చెప్పి ఎన్నికల్లో వచ్చి గెలిచిన తర్వాత నేనేమంటున్నానంటే అదే ఇన్నిసార్లు మీరు ఎన్నికల్లో గెలిచినారు, ముఖ్యమంత్రిగా అయినారు కదా, మీరు ఎందుకు మీ పర్ఫార్మెన్స్ నిరూపించుకొని మీరు ఒక్కరిగా వచ్చి ఎందుకు గెలవలేకున్నారు అనేదే నాకు. మీరు ఎన్ని రెచ్చగొట్టిన వాళ్ళైతే విడిపోయేటట్లేరు, సమయం అయిపోయింది. మీరు మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కాలేదు. మోహన్ రెడ్డి గారు అడిగితే ఇప్పుడు వాళ్ళు విడిపోతారంటారా? విడిపోరు అనుకుంటా. విజయసాయి రెడ్డి గారు చెప్పినాక కూడా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు వాళ్ళు విడగొట్టాలని వాళ్ళు మరింత స్ట్రాంగ్ అవుతున్నారు. రైట్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇది ఈ డిబేట్ మీద 4-15 సార్లు నేనే ఆన్సర్ చేశాను సార్. సింగిల్ గా వెళ్ళామా, 10 మంది వెళ్ళామా సార్? నాయకులు అనేవారు 10 మంది నాయకత్వ లక్ష్యాలు లేవు కాబట్టి ఎవరు పోవట్లే. ఈ రోజు నిజమైన నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు పోయారు సార్. సింగిల్ గా వెళ్ళామా, 70 వెళ్ళామా? సింగిల్ గా వెళ్ళాడు, సింహంలా వెళ్ళాడు అని ఏమైంది? వారం పాటు గవర్నర్ గారి దగ్గరికి 3 సార్లు తిరిగాడు ఆ జోసెఫ్ విజయ్ అనే వ్యక్తి. తర్వాత 33 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఆఖరికి ఏ పార్టీను విమర్శించి వాళ్ళ మీద పోటీ దిగాడో అదే పార్టీ ఒరే బాబు మాతో ఉండొద్దు, మీరు పోయి ఆ విజయ్కి సపోర్ట్ చేయకండి, ఎందుకు తలనొప్పి మాకు రోజు అని వాళ్ళే భంగపడి ఆ వీసీకేను, ఆ కాంగ్రెస్ ను, తర్వాత వామపక్ష పార్టీలను అందరినీ వాళ్ళే పంపించారు. అలాంటి దరిద్రమే పరిస్థితి మనం చూసాం. మళ్ళా ఏమంటారు, విజయ్ సింగిల్ గా వెళ్ళాడు, మీరు ఎందుకు వెళ్ళరంటారు. నేను అంటున్నా సార్, మీతో ఎవరు లేరు కాబట్టి మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను అంటున్నా సింగంగా వెళ్ళి 11 సీట్లు వస్తే ఓకేనా? రేపు లేదు ఓన్లీ పులివెందులో గెలిస్తే ఓకేనా మీకు? ఇంకా 30 సార్లు అంటే మీరు బతుకున్నంత కాలం మీరు సింగిల్ గా వెళ్ళి ఓడిపోతూ ఉంటేనే ఓకేనా?
తొడగొట్టి మా జగన్మోహన్ రెడ్డి సింహం సింగల్ గా వెళ్తున్నాడు, ఓడిపోయినా బాధ లేదంటారా? సార్ ప్రజాస్వామ్యంలో ప్రామాణిక ఏంటి? గెలవడం, మెజారిటీ రావడం. అది 30 మంది వెళ్ళామా 20 మంది వెళ్ళాం సార్. మీరు అన్నారు కదా నరేంద్ర మోడీ గారు గొప్పగా పరిపాలిస్తున్నారు చేశారని అందరూ అంటున్నారు కదా. మరి ఎన్డీఏ ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ లో వెళ్ళట్లేదా? ఏ రోజైనా సింగిల్ గా వెళ్ళిందా బీజేపీ? సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ రోజు ఎలక్షన్ 3 సార్లు 4 సార్లు పోయిన బీజేపీ అంటే మరి నరేంద్ర మోడీ గారి మాటే వదులుతుంది, మిమ్మల్ని ఊరికే ఉంచడు. ఏమే సిబిఐ కేసులో ఈడీ కేసులో మిమ్మల్ని బొక్కలో వేసి జీవితాంతం ఉండిస్తాడు. కాబట్టి మీరు ఇలా మాట్లాడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట్లాడతారు. ఏమి ఆయన ఏం చేయలేదు, మమ్మల్ని మాకు ఉండే సపోర్ట్ ఉందిలేనే. ఏం మాట్లాడతారు సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కన్నా వీళ్ళు చెప్పే రాజశేఖర రెడ్డి గారి కన్నా 10 అంతలు గొప్ప లీడరు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. ఒక అనుభవశాలి, ఆదర్శవాది, ఒక 1 minute ప్లీజ్. సార్ వినపడుతుందా? ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠితులైన నాయకులు సార్. ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్. 4వ ముఖ్యమంత్రి. వీళ్ళు రకరకాల అంటే కూడా మీరు ఆయన ఏదైతే అడిగారో దానికి సమాధానం ఇస్తున్నారు. మోహన్ రెడ్డి గారు బాగా కెలికేసినట్టున్నారు మిమ్మల్ని. అయినా మీరు పొత్తు పెట్టుకున్నా ఎందుకు? మీరు పొత్తు పెట్టుకో సార్. మీరు పొత్తు పెట్టుకుంటే మాత్రము దానికి 100 కారణాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకుంటారంట, సోనియా గాంధీని ఎందుకు గౌరవించారంట. వినాయకుడు ఒకసారి కలిసి చూద్దాము. ఒక్కసారి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు పాలన ఉన్నంత వరకు ఒక్కసారి పోటీ చేయమని మీరు ఇలా మాటలు మానేయండి. విజయశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక్కసారి సింగల్ గా పోటీ చేసి మనము రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మనం చెప్పిన టాపిక్ చెప్తే మిగతా మొత్తం చెప్తున్నారు. బహుశా ఆయన్ని బాగా బాధించినాయి మోహన్ రెడ్డి గారు ఏవైతే అడిగారో బాధించినట్టున్నాయి. 2004లో పొత్తు పెట్టుకున్నాం. వాళ్ళకు సబ్జెక్ట్ లేదు పాపం, ఏం చేస్తారు ఇంకా. ముఖ్యమంత్రి అవుతారంటే లోకేష్ గారు 15 సంవత్సరాల, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి, సమయం అయిపోయింది. ఆయన టాపిక్ మీద కంక్లూడ్ చేయనండి. మీరు ఎటో తీసుకుపోతున్నారు దీన్ని మళ్ళీ. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఆగండి. ముఖ్యమంత్రి పదవి రాదేమోనని సార్ మీరు క్రిస్టియన్ మిషనరీ ద్వారా, క్రిస్టియన్ లీడర్ల ద్వారా రకరకాలుగా సోనియా గాంధీ మీద ప్రజలు పెట్టించి బంగపడుకొని క్రిస్టియన్ సంబంధాలు నిలిపి మీరు ముఖ్యమంత్రి అయ్యి మీరు ఆయన ఏదో గొప్ప మహానాయకుడు, ఆయన ఏదో గొప్ప మేధావి కావాల్సికలేదో మాట్లాడిస్తున్నారు. అది ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతాడా సార్? రాజశేఖర్ గారి గురించి ఏదో తక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఒకవేళ ఆయన ఏదైనా 1-2 మంచి పథకాలు పెట్టినచ్చు, మేమే కాదట్లా, దాన్ని మేము కూడా సమర్థిస్తాం. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా మా మానవతావాదిని మాత్రం దయచేసి మాకండి. ఆయన గురించి కడప జిల్లాలో పుట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఎంత దౌర్జన్యకారుడో, ఎంత హత్యలు చేయించాడో, ఎంత వేరే దానికి మనం పోల్చుకునేటంత. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఈరోజు మీరు ఏదైతే మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్గా ఏదైతే మాట్లాడారో దాన్ని మీకు బాగా మైండ్లో బాగా కెలికేసినట్టుంది. మీరు స్ట్రాంగ్గా ఆయన కూడా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకుని టాపిక్ మీద కంటే కూడా మీరు ఆయన ఇచ్చిన కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడానికే బహుశా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఏదైనా ఒక టాపిక్ మీరు చెప్పినప్పుడు ఆ టాపిక్ కన్ఫైన్ అయ్యేట్టుగా మీరు చెప్పండి అందరికి, నేను కన్ఫైన్ అవుతా. సార్ రెండో మాట ఆర్జీవి గారు, సార్ ఆర్జీవి గురించి ఎంత తక్కువ మాట అంత బెటర్ సార్. సార్ ఆర్జీవి గురించి ఎంత తక్కువ మాట అంత బెటర్. అదే సార్ అమ్మాయి పార్ట్స్ గురించి మాటలు కావచ్చు, ఆయన పొగిడే విధానాలు కావచ్చు, అలాంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయాలా సార్ మనం డిబేట్ పెట్టి? ఎంత అన్యాయం సార్. ఒకవేళ ప్రకాష్ రాజ్ గురించి మాడమంటే మాడతా, అంతేగాని సార్ అతను ఎవడో పేక చుట్టూ పెట్టుకున్న ఒక రామకృష్ణ గురించి మాడమంటారు, ఇంకోరెవరో మాదిలేత సార్. వాళ్ళకన్నా మేము పెద్దలేటం సార్. మమ్మల్ని మీరు చిరపుచ్చకాకండి. వాళ్ళను ఆర్జీవినో లేకపోతే ఆ రామకృష్ణనో లేకపోతే ఆ మాదిలేత అంటే ఎవరో ఆమె నాకైతే తెలియదు. ఆమె ఎక్కడైనా పోటీ చేసిందా, లేదంటే ఎక్కడైనా ఒక చిన్న మంచి పనులు చేసిందా?
సార్ ఎంతో మంది ఖాళీగా ఇంట్లో కూర్చోలేక వీడియోలు పెడతా ఉంటారు సార్. వాళ్ళందరినీ తెచ్చి ఎందుకు మమ్మల్ని చిన్నపుస్తారు? మేము అంత చిన్నలేటలు అయితే కావు సార్. ప్రకాష్ రాజ్ సార్ మాధవీలత మీ పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ గా మాట్లాడింది. అవమానం సార్. ఉంది డిబేట్ పెట్టుకుని నడిపించి ఎట్లబ్బా సార్. అంతకన్నా హీనమైన పరిస్థితి రాష్ట్రానికి అవసరమా? అతను ఒక మనిషి, అతను ఒక మనిషి. అభిప్రాయం అర్థమైంది. ఎస్ 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 రైట్ రైట్. విజయశేఖర రెడ్డి గారు మీ దగ్గర సిగ్నల్ కూడా డల్ ఉంది, కంప్లీట్గా మీ వాయిస్ అర్థం కాలేదు. ఎస్ మీ అభిప్రాయం అయితే ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు విజయశేఖర రెడ్డి గారు. ధన్యవాదాలండి జనసేన లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ట్విట్టర్ ఎక్స్ వేదికగా ట్వీట్స్ చేస్తూ మరి తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలుగా ఉన్నారనుకోవాలా, లేదంటే వాళ్ళకి ప్రజల మీద కొంత అవగాహన ఉంది, ప్రజల మీద ప్రజా సమస్యల మీద అవగాహన ఉందనుకో, ఏదైనా కానీ అదొక ఎంటర్టైన్మెంట్గా అవుతుంది తప్పితే ప్రజా సమస్యల మీద ఏదో ఒక చెయ్యాలనే తపన ఈ యొక్క నటులకి కనబడతలేదు అని ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తున్న మాట అయితే వాస్తవం. వీటన్నిటికీ కట్టుపెట్టి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే బాగుంటుందన్న స్టేజ్కి ప్రజలందరూ కూడా వచ్చేశారు. ఇక ప్రకాష్ రాజు కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే రాహుల్ రామకృష్ణ కావచ్చు, మరి అదేవిధంగా వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద ట్వీట్స్ చేసి తర్వాత నాగబాబు గారు, అదేవిధంగా బండ్ల గణేష్ వీళ్ళందరూ కూడా ట్వీట్స్ చేశారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రాహుల్ రామకృష్ణ అయితే తన ట్వీట్స్ని తొలగించారు. ఏది ఏమైనప్పటికీ ట్వీట్ చేయడం దేనికి, తొలగించడం దేనికి అని చెప్పి రకరకాల మాటలు వస్తున్న పరిస్థితి. ఇక్కడికైనా ఇది ఫుల్ స్టాప్ పడుతుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజా సమస్యల మీద ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం మరి ఇక్కడున్న ప్రతిపక్షాలు తెలంగాణ సమస్యల మీద ముందుకెళ్లాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ తీసుకొచ్చిన ఒక చిన్న ఇష్యూతో ఇంత రెండు రాష్ట్రాల మధ్య రగడగా మారేందుకు ఇది కార్చిచ్చు రేపించడానికి కారకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అయ్యారని సీనియర్ నేతలందరూ కూడా తలలు పట్టుకుని ఏంటి కర్మని చెప్తున్న పరిస్థితి. ఇదంతటితో ముగింపు ఇక్కడికి పలకాలని కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.